హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా 5వ పాఠ్యాంశమైన భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాల గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశం నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పాఠ్యాంశం గురించి తెలుసుకున్నాం. తామే రాసుకుని తమ అవసరాలను తీర్చేదిగా ఉన్నది కనుక భారతీయులు దాన్ని తప్పు పట్టడానికన్నా ఎక్కువగా గర్వకారణంగా భావించే పరిస్థితి ఉండునని పేర్కొన్నవారు ఎవరు? కేసీ వేర్ పేర్కొన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఎన్ని షెడ్యూళ్ళు, భాగాలు, అధికరణాలు ఉండేవి? 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు, 395 అధికరణాలు ఉండేవి. ప్రస్తుతం మన రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్ళు, భాగాలు, అధికరణాలు ఉన్నాయి? 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు, 483 అధికరణాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో తొలగించబడిన అధికరణాలు ఏవి? 370, 331 మరియు 333 అధికరణాలు తొలగించారు. ఇప్పుడు మనం భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాల గురించి తెలుసుకున్నాం. 1 లిఖిత మరియు సుదీర్ఘ రాజ్యాంగం, 2 రాజ్యాంగ ప్రవేశిక, 3 లౌకిక రాజ్యాంగం, 4 ప్రాథమిక హక్కులు, 5 ప్రాథమిక విధులు, 6 రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు, 7 దృఢ అదృఢ లక్షణాల కలయిక, 8 ఏకకేంద్ర సమైక్య లక్షణాల కలయిక, 9 రాజ్యాంగ ఆధిక్యత, 10 పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, 11 సార్వత్రిక వయోజన ఓటు హక్కు, 12 స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ, 13 న్యాయ సమీక్షాధికారము, 14 స్వాతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగం వద్ద కమిషన్లు, 15 ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు, 16 రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం, 17 ఏకీకృత లేదా సమీకృత న్యాయ వ్యవస్థ, 18 ఏక పౌరసత్వం. మొదటగా మనం లిఖిత మరియు సుదీర్ఘ రాజ్యాంగం గురించి తెలుసుకున్నాం. భారత రాజ్యాంగం రూపొందింది అని అభిప్రాయపడిన తొలి ప్రధాని ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నిటిలో దివ్యమైనది అని పేర్కొన్నవారు ఎవరు? ఐవర్ జెన్నింగ్స్. ఇప్పుడు 2వ అంశం రాజ్యాంగ ప్రవేశిక. జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాలు, ఆశయాలు తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1946 డిసెంబర్ 13. లక్ష్యాలు, ఆశయాలు తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు రాజ్యాంగ ప్రవేశికగా ఆమోదించింది? 1947 జనవరి 22. 3 లౌకిక రాజ్యాంగం. 1947లో మన దేశం స్వాతంత్రాన్ని సంపాదించే సందర్భంలో భారతదేశాన్ని ఏ ప్రాతిపదిక పైన భారత్ మరియు పాకిస్తాన్లుగా విభజించడం జరిగింది? మత ప్రాతిపదికపై. పాకిస్తాన్ తన రాజ్యాంగాన్ని ఏ ప్రాతిపదిక పైన రూపొందించుకుంది? మత ప్రాతిపదికన. భారతదేశం మాత్రం ఏ విధానాన్ని అనుసరిస్తుంది? లౌకిక విధానం. 4 ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలోని 3వ భాగం ద్వారా ప్రజలందరికీ వేటిని ప్రసాదించడం జరిగింది? ప్రాథమిక హక్కులు. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఏ హక్కును తొలగించడం జరిగింది? ఆస్తి హక్కు. ప్రస్తుతం ఎన్ని హక్కులు కలవు? 6 ప్రాథమిక హక్కులు కలవు. 5 ప్రాథమిక విధులు. ప్రారంభంలో మన రాజ్యాంగంలో కేవలం ప్రాథమిక హక్కులను మాత్రమే పొందుపరిచినారు. వేటిని పొందుపరచలేదు? ప్రాథమిక హక్కులను పొందుపరచలేదు. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వేటిని రాజ్యాంగంలో పొందుపరిచినారు? ప్రాథమిక విధులు. సర్దార్ సర్వన్ సింగ్ కమిటీ సూచనలు అనుసరించి ప్రాథమిక విధులను ఏ దేశం నుండి గ్రహించబడినవి? సోవియట్ యూనియన్ అంటే రష్యా నుంచి గ్రహించబడినవి. ప్రాథమిక విధుల భావనను రాజ్యాంగంలోని ఏ భాగంలో పొందుపరిచినారు? 4A భాగంలో పొందుపరిచినారు. 6 రాజ్య విధానం ఆదేశిక సూత్రాలు. ఆధునిక ప్రపంచాన్ని అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసిన సిద్ధాంతం ఏది? సంక్షేమ రాజ్య భావన. భారత ప్రజల శ్రేయస్సు మరియు సంక్షేమం కోసం ఐర్లాండ్ నుంచి గ్రహించబడినవేవి? ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు అనే భావనను రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచినారు? 4వ భాగంలో.
ఆదేశ సూత్రాలు ఏ ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి? సమాజ సమిష్టి ప్రయోజనం కోసం. నిర్దేశక నియమాలు అన్నీ ఏ భావనను కలిగి ఉంటాయి? సకారాత్మక భావనను కలిగి ఉంటాయి. 7. దృఢ అదృఢ లక్షణాల కలయిక. రాజ్యాంగాన్ని సవరించే బాధ్యతను మన రాజ్యాంగం ఎవరికి అప్పగించింది? భారత పార్లమెంటు. రాజ్యాంగాన్ని పార్లమెంటు ఎన్ని పద్ధతుల ద్వారా సవరిస్తుంది? 3 పద్ధతుల ద్వారా. కొన్ని అంశాలను పార్లమెంటు సాధారణ మెజార్టీతో సులభంగా సవరిస్తుంది. రాజ్యాంగంలోని సమైక్య లక్షణాల సవరణ చేసేటప్పుడు పార్లమెంటు 2/3 వంతు మెజార్టీతో పాటు దేశంలోని 1/2 వంతు రాష్ట్రాల ఆమోదం కూడా పొందవలసి ఉంటుంది. మన దేశ రాజ్యాంగాన్ని ఏ విధంగా పేర్కొనడం జరిగింది? దృఢ అదృఢ లక్షణాల కలయిక పేర్కొనడం జరిగింది. 8. సమైక్య మరియు ఏకకేంద్ర లక్షణాల కలయిక. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు ఏ సంస్కరణల ద్వారా విభజించారు? 1919 మాంటింగ్ చేమ్స్బర్గ్ సంస్కరణ ద్వారా విభజించారు. 1919 మాంటింగ్ చేమ్స్బర్గ్ సంస్కరణల ద్వారా కేంద్రానికి 47 అంశాలపై, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ని అంశాలపై అధికారాలు కల్పించారు? 50 అంశాలపై. 1928లో భారతదేశాన్ని సందర్శించిన సైమన్ కమిషన్ దేశానికి ఏ ప్రభుత్వం ఉత్తమమైనదని పేర్కొంది? సమైక్య ప్రభుత్వం. సైమన్ కమిషన్ నివేదికపై 1930 నుంచి 1932 వరకు లండన్లో ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు? 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. భారతీయుల అభిప్రాయాల ద్వారా 1935 చట్టంలో ఏ వ్యవస్థను ఏర్పాటు చేశారు? ఫెడరల్ వ్యవస్థ. 9. రాజ్యాంగ ఆధిక్యత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పరిధిని అతిక్రమించినప్పుడు ఆ అంశాన్ని సమీక్షించి తీర్పు ఇచ్చినది ఎవరు? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు కూడా తన అధికారాలను ఎవరికి లోబడి నిర్వహిస్తుంది? రాజ్యాంగ పరిధికి. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించే అధికారం ఎవరికి లేదు? పార్లమెంటు. అమెరికాలో న్యాయ వ్యవస్థ ఆధిక్యత కొనసాగుతుండగా బ్రిటన్లో ఎవరు ఆధిక్యత కొనసాగుతుంది? పార్లమెంట్. 10. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం. 1853 చార్టర్ చట్టం ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎవరు బాధ్యత వహించే పద్ధతిని ప్రవేశపెట్టారు? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ప్రపంచ పార్లమెంటరీ మాతగా పేర్కొనే పార్లమెంటు ఏది? బ్రిటిష్ పార్లమెంటు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి నాంది పలికిన చట్టం ఏది? 1853 చార్టర్ చట్టం. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏ చట్టం ద్వారా అమలు చేశారు? 1919 చట్టం. రిజర్వ్ జాబితాలోని అంశాలు బ్రిటిష్ గవర్నర్కు కేటాయించగా ట్రాన్స్ఫర్ జాబితాలోని అంశాలు ఎవరికి కేటాయించారు? భారతీయులకు కేటాయించారు. కేంద్రంలో ప్రభుత్వ విధానానికి బలమైన పునాదులు వేసిన చట్టం ఏది? 1935 చట్టం. మన దేశానికి అమెరికాలోని అధ్యక్ష తరహా పార్లమెంటు ప్రభుత్వం ఉండాలని ఎవరు పేర్కొన్నారు? కేటీ షా. బ్రిటన్ తరహా పార్లమెంటరీ ప్రభుత్వం విధానం అనువైనదని ఎవరు పేర్కొన్నారు? కేఎం మున్షి. మనం పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి అలవాటు పడడం వల్ల దేశ పరిస్థితులకు ఈ విధానమే ఉత్తమమైనదని పేర్కొన్నవారు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. 11. సార్వత్రిక వయోజన ఓటు హక్కు. రాయల్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? 1907. ఏ చట్టం ద్వారా పరిమిత ప్రాతిపదికన భారతీయులకు ఓటు హక్కును కల్పించారు? 1909 చట్టం ద్వారా. 1919 చట్టం ఓటు హక్కును 2.6% విస్తరిస్తే 1935 చట్టం ద్వారా ఎంత శాతం పెంచారు? 10.6%. రాజ్యాంగ పరిషత్తు సభ్యులు ఎన్నిక సందర్భంగా ప్రజలకు ఎంత శాతం ఓటు హక్కును కల్పించారు? 28.5%. 1952లో సాధారణ ఎన్నికల సందర్భంగా ఏ అధికరణం ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించారు? 326 అధికరణం ద్వారా ఓటు హక్కును కల్పించారు. 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఓటు హక్కు వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి ఎంతకు తగ్గించింది? 18 ఏళ్లకు తగ్గించింది. 1989లో 61వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది. 12. స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ. భారతదేశంలో న్యాయ వ్యవస్థ రాజ్యాంగ ఆధిక్యతను ప్రాథమిక హక్కులను కాపాడాల్సి ఉన్నందున ఏ ప్రతిపత్తిని కల్పించారు? స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారు. న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా
న్యాయ నిర్వహణ చేయాలనే ఉద్దేశంతో న్యాయశాఖను ఏ శాఖ నుండి వేరు చేయడం జరిగింది? కార్యనిర్వహణ శాఖ నుండి వేరు చేయడం జరిగింది. న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి అనే భావనను ఏ దేశం నుండి గ్రహించారు? అమెరికా నుంచి గ్రహించారు. 13 న్యాయ సమీక్ష అధికారం. న్యాయ సమీక్ష అనే భావనను ఏ దేశం నుండి గ్రహించారు? అమెరికా నుండి గ్రహించారు. 1803లో మార్బరీ వర్సెస్ మాడిసన్ల మధ్య జరిగిన వివాదంలో ఎవరిచ్చిన తీర్పును అనుసరించి ప్రపంచంలో న్యాయ సమీక్ష భావనకు పునాదులు వేశారు? జాన్ మార్షల్. శాసనశాఖ యొక్క శాసనాల ప్రభుత్వం యొక్క పాలనా చర్యలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నట్లయితే వాటిని ఏమంటారు? ఇంట్రా వైర్స్ అంటారు. శాసనశాఖ యొక్క శాసనాల ప్రభుత్వం యొక్క పాలనా చర్యలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే వాటిని ఏమంటారు? ఆల్ట్రా వైర్స్ అంటారు. ఎవరి మధ్య జరిగిన వాద్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ న్యాయ సమీక్ష అధికారం భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని పేర్కొన్నారు? 1980 మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వాద్యంలో. 14 ఏకీకృత న్యాయ వ్యవస్థ మరియు సమీకృత న్యాయ వ్యవస్థ. భారతదేశం అనుసరించే న్యాయ వ్యవస్థను ఏ విధంగా పేర్కొంటారు? ఏకీకృత మరియు సమీకృత న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ నిర్మాణాన్ని ఏ దేశం నుండి గ్రహించారు? బ్రిటన్. న్యాయమూర్తుల నియామకంలో ఎవరిని సంప్రదించాల్సి ఉంటుంది? ఉన్నత న్యాయస్థానాలు. 15 ఏకపౌరసత్వం. ఏకపౌరసత్వం అనే భావనను మన దేశం ఏ దేశం నుండి గ్రహించింది? బ్రిటన్. 2004లో 16 దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు మన దేశంలో ఏ పౌరసత్వం కల్పించారు? ద్వంద్వ పౌరసత్వం. ద్వంద్వ పౌరసత్వం కలిగిన వారు కేవలం పౌర హక్కులు, ప్రాథమిక హక్కులు మాత్రమే ఇవ్వబడతాయి, కానీ వారికి ఏ హక్కులు ఇవ్వరు? రాజకీయ హక్కులు. 16 స్వాతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థలు. దేశంలో నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణ కోసం ఏ అధికరణం ద్వారా ఎన్నికల సంఘాన్ని ఏర్పరిచారు? 324 అధికరణం ద్వారా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులను, ఖాతాలను తనిఖీ చేసి ప్రజల సొమ్మును కాపలాకు ఏ అధికరణం ద్వారా కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ను ఏర్పాటు చేశారు? 148వ అధికరణం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఉద్యోగులను ఎంపిక చేయడం కోసం ఏ అధికరణం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు చేశారు? 315వ అధికరణం ద్వారా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయాల పంపిణీకి ఏ అధికరణం ద్వారా కేంద్ర ఆర్థిక సంఘమును ఏర్పాటు చేశారు? 280వ అధికరణం ద్వారా ఏర్పాటు చేశారు. 17 రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం. సుప్రీంకోర్టు ఏ కేసు తీర్పు ద్వారా రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు? 1973 కేశవానంద భారతి కేసు ద్వారా రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం కేవలం దేనికి మాత్రమే వర్తిస్తుంది? రాజ్యాంగ సవరణలకు మాత్రమే వర్తిస్తుంది. పార్లమెంటు, శాసనసభలు చేసే సాధారణ శాసనాలకు వర్తిస్తుందని ఎవరు పేర్కొన్నారు? సుప్రీంకోర్టు. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం.